Welcome to Naresh Academy UPSC, EPPSC, Group 1 and 2 Related Delhi Current Affairs April 15, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 హైడ్రోజెల్ గురించి తెలపండి. ఈ సందర్భం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc పరిశోధకులు నీటి నుండి మైక్రోప్లాస్టిక్లను తొలగించడానికి స్థిరమైన హైడ్రోజెల్ను రూపొందించారు. వివరణ హైడ్రోజెల్ గురించి ఇది నీటిలో కరిగే పాలిమర్లను క్రాస్లింక్ చేయడం ద్వారా సంశ్లేషణ చేయబడిన హైడ్రోఫోబిక్ పాలిమర్లతో కూడిన త్రిమితీయ నెట్వర్క్. హైడ్రోజెల్లు వాటి అసలు నిర్మాణాన్ని భంగపరచకుండా తమ నెట్వర్క్లో పెద్ద మొత్తంలో నీటిని నిలుపుకోగలవు. ఇది హైడ్రోజెల్ నిర్మాణాలకు వశ్యత మరియు వాపు లక్షణాలను అందిస్తుంది. ఇది స్థానిక ఉష్ణోగ్రత, pH, ఉప్పు లేదా నీటి సాంద్రత వంటి పర్యావరణానికి ప్రతిస్పందనగా దాని నిర్మాణాన్ని మార్చగల స్మార్ట్ పదార్థం. స్థిరమైన హైడ్రోజెల్ గురించి ముఖ్య వాస్తవాలు. ఇది కలుషితాలను బంధించి యువి లైట్ రేడియేషన్ని ఉపయోగించి వాటిని క్షీణింపజేసే ప్రత్యేకమైన పెనవేసుకున్న పాలిమర్ నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది పరిశోధకులచే రూపొందించబడింది. ఇది 3 వేర్వేరు పాలిమర్ పొరలను కలిగి ఉంటుంది: చిటోసాన్, పాలీవినైల్ ఆల్కహాల్ మరియు పాలియనిలిన్. ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఇంటర్పెనిట్రేటింగ్ పాలిమర్ నెట్వర్క్ IPN నిర్మాణాన్ని తయారు చేస్తుంది. బృందం ఈ మాతృకను రాగి ప్రత్యామ్నాయం పాలియోక్సోమెటలేట్ కుపోమ్ అనే పదార్థం యొక్క నానోక్లస్టర్లతో నింపింది. ఈ నానోక్లస్టర్లు సూక్ష్మ ప్లాస్టిక్లను క్షీణింపజేయడానికి యువి కాంతిని ఉపయోగించగల ఉత్ప్రేరకాలు. పాలిమర్లు మరియు నానోక్లస్టర్ల కలయిక ఫలితంగా పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్లను శోషించగల మరియు క్షీణింపజేసే సామర్థ్యంతో బలమైన హైడ్రోజెల్ ఏర్పడింది. హైడ్రోజెల్ అత్యంత సమర్థవంతమైనదిగా గుర్తించబడింది. ఇది దాదాపు తటస్థ pH 6.5 వద్ద నీటిలోని 2 రకాల మైక్రోప్లాస్టిక్లలో దాదాపు 95% మరియు 93% తొలగించగలదు. మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి? ఇది 5 మిమీ కంటే తక్కువ పొడవు ఉన్న చిన్న ప్లాస్టిక్ శిథిలాలు. మైక్రోప్లాస్టిక్లలో ఈ క్రింది విధంగా 2 రకాలు ఉన్నాయి. ప్రాథమిక మైక్రోప్లాస్టిక్లు. ఇవి చిన్న కణాలు. వాటి అతిపెద్ద పరిమాణంలో 1 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉన్న ఘన ప్లాస్టిక్ కణాలు వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఉద్దేశపూర్వకంగా రూపొందించబడ్డాయి. కాస్మెటిక్స్ నడ్డిల్స్ అంటే పారిశ్రామిక తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలు మరియు నైలాన్ వంటి సింథటిక్ బట్టల నుండి ఫైబర్లు. సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ సీసాలు, చేపలు పట్టే వలలు మరియు ప్లాస్టిక్ సంచులు వంటి పెద్ద ప్లాస్టిక్ వస్తువుల క్షీణత నుండి ఇవి ఏర్పడతాయి. సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్, గాలి మరియు సముద్రపు అలల వంటి పర్యావరణానికి గురికావడం వల్ల ఇది సంభవిస్తుంది. పాలిమర్ అంటే ఏమిటి? పాలిమర్ అనేది స్థూల అణువులు అని పిలువబడే చాలా పెద్ద అణువులతో కూడిన సహజ లేదా సింథటిక్ పదార్థాల యొక్క ఏదైనా తరగతి. ఇవి మోనోమర్లు అని పిలువబడే సరళమైన రసాయన యూనిట్ల గుణకాలు. క్వశ్చన్ నంబర్ 2 గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ GFW గురించి తెలపండి. సందర్భం గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ నుండి తాజా డేటా ప్రకారం 2000 నుండి భారతదేశం 2.33 మిలియన్ హెక్టార్ల చెట్లను కోల్పోయింది. వివరణ ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ GFW గురించి. ఇది ఉపగ్రహ డేటా మరియు ఇతర వనరులను ఉపయోగించి గ్లోబల్ ఫారెస్ట్లను సమీప నిజ సమయంలో పర్యవేక్షించడానికి ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్. ఇది వాషింగ్టన్ ఆధారిత లాభాపేక్షలేని పరిశోధన సంస్థ వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ WRI యొక్క ప్రాజెక్ట్. చాలా డేటా మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులచే సంకలనం చేయబడింది. ఇది ఉచితం మరియు ఉపయోగించడానికి సులభమైనది. ఎవరికైనా అనుకూల మ్యాప్లను రూపొందించడానికి, అటవీ ట్రెండ్లను విశ్లేషించడానికి, హెచ్చరికలకు సభ్యత్వం పొందడానికి లేదా వారి స్థానిక ప్రాంతం లేదా మొత్తం ప్రపంచం కోసం డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అటవీ విస్తీర్ణం, నష్టం మరియు లాభం గురించి మాట్లాడేటప్పుడు ఇది చెట్ల కవర్ను సూచిస్తుంది. ట్రీ కవర్ అనేది అటవీ మార్పును పర్యవేక్షించడానికి అనుకూలమైన మెట్రిక్, ఎందుకంటే ఇది ఉచితంగా లభించే మధ్యస్థ రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి స్పేస్ను ఉపయోగించి సులభంగా కొలవవచ్చు.
జీఎఫ్డబ్ల్యూ యొక్క వార్షిక అటవీ నష్టం డేటా యొక్క ముఖ్యాంశాలు 2022తో పోల్చితే గత సంవత్సరం ఉష్ణమండలంలో 9% క్షీణించిన ప్రాథమిక అడవుల నష్టం ప్రజలచే తాకబడనివి మరియు కొన్నిసార్లు పాత వృద్ధి అడవులు అని పిలుస్తారు. గత సంవత్సరం ప్రపంచం దాదాపు 37,000 చదరపు కిలోమీటర్లు 14,000 చదరపు మైళ్లు ఉష్ణమండల ప్రాథమిక అటవీ ప్రాంతాన్ని కోల్పోయింది. ఇది స్విట్జర్లాండ్ అంత పెద్ద ప్రాంతం, బ్రెజిల్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు బొలీవియా అత్యంత ప్రాథమిక అటవీ నష్టాలతో ఉష్ణమండల దేశాల ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలన 3.2% పెరిగింది. భారతదేశం 2000 నుండి 2.33 మిలియన్ హెక్టార్ల చెట్ల విస్తీర్ణం కోల్పోయింది. ఈ కాలంలో చెట్ల కవర్ 6% తగ్గుదలకు సమానం. దేశం 2002 నుండి 2023 వరకు 4,14,000 హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను 4.1% కోల్పోయింది. అదే కాలంలో దాని మొత్తం చెట్ల కవర్ నష్టంలో 18% ఉంది. 2001 మరియు 2022 మధ్య భారతదేశంలోని అడవులు సంవత్సరానికి 51 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేశాయి మరియు సంవత్సరానికి సమానమైన 141 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తొలగించాయి. ఇది సంవత్సరానికి 89.9 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన నికర కార్బన్ సింక్ను సూచిస్తుంది. భారతదేశంలో చెట్ల కవర్ నష్టం ఫలితంగా సగటున సంవత్సరానికి 51.0 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సమానమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైంది. భారతదేశంలో 2013 నుండి 2023 వరకు 95% చెట్ల కవర్ నష్టం సహజ అడవుల్లోనే సంభవించిందని డేటా చూపించింది. జీఎఫ్డబ్ల్యూ డేటా 2001 మరియు 2023 మధ్య మొత్తం ట్రీ కవర్ నష్టాలలో 60% 5 రాష్ట్రాలు కలిగి ఉన్నాయని చూపించింది. అస్సాంలో గరిష్టంగా 324,000 హెక్టార్లలో చెట్ల కవచం నమోదైంది. సగటున 66,600 హెక్టార్లలో ఉంది. మిజోరం 312,000 హెక్టార్లలో చెట్లను కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ 262,000 హెక్టార్లు, నాగాలాండ్ 259,000 హెక్టార్లు మరియు మణిపూర్ 240,000 హెక్టార్లను కోల్పోయింది. క్వశ్చన్ నంబర్ 3 ఖవ్దా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ గురించి తెలపండి. సందర్భం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎజిఎల్ ఇటీవలే గుజరాత్లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనాన్ని స్థాపించింది. వివరణ ఖవ్దా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ గురించి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని ఖవ్దా వద్ద ఉంది. ఇది ప్రధానంగా సౌరశక్తి ద్వారా ఆధారితమైన 45 GW సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం లడఖ్ తర్వాత దేశంలో 2వ అత్యుత్తమ సౌర వికిరణాన్ని కలిగి ఉంది మరియు మైదాన ప్రాంతాల కంటే గాలి వేగం 5 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 1 కిలోమీటరు దూరంలో ఉన్న ఈ ఎనర్జీ పార్క్ సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చేత బఫర్ జోన్ను నిర్వహిస్తుంది. వాస్తవానికి ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ లేకుండా నిరాడంబరమైన ఎయిర్ స్ట్రిప్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయబడింది. ఈ సైట్ ఇప్పుడు ఒక ముఖ్యమైన క్లీన్ ఎనర్జీ వెంచర్ కోసం సిద్ధమైంది. ఇది 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పారిస్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. భారతదేశపు అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎజిఎల్ దీనిని నిర్మిస్తోంది. పెట్టుబడి ఎజిఎల్ 30 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సుమారు రూపాయలు 1.5 లక్షల కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇది 26 GW సోలార్ మరియు 4 GW పవన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఖవ్దా పార్క్ దాని గరిష్ట స్థాయిలో 81 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. ఇది బెల్జియం, చిలీ మరియు స్విట్జర్లాండ్ వంటి మొత్తం దేశాలకు శక్తిని అందించగలదు. క్వశ్చన్ నంబర్ 4 డాక్సింగ్ అంటే ఏమిటి?
సందర్భం ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో డాక్సింగ్ సంఘటనలు పెరుగుతున్నాయి. డాక్సింగ్ గురించి డాక్సింగ్ అనే పదం డ్రాపింగ్ డాక్స్ నుండి ఉద్భవించింది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని వారి సమ్మతి లేకుండా ప్రచురించడం వంటి ఆన్లైన్ వేధింపుల రూపం. ఈ సమాచారంలో వారి పూర్తి పేరు, ఇంటి చిరునామా, టెలిఫోన్ నంబర్, పనిచేసే స్థలం మరియు ఇతర సున్నితమైన సమాచారం వంటి వివరాలు ఉంటాయి. డాక్సింగ్ అనేది ఒకరిని బహిర్గతం చేయడానికి, బెదిరించడానికి లేదా భయపెట్టడానికి తరచుగా నిర్వహించబడుతుంది మరియు శారీరక హాని, వెంబడించడం లేదా ఉపాధిని కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఇటువంటి సమాచారం సాధారణంగా హ్యాకింగ్ లేదా దొంగతనం వంటి చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా పొందబడుతుంది. ఎలా నిరోధించాలి? ప్లాట్ఫారంలలో పునరావృతం కాని బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి మరియు సాధ్యమైన చోట బహుళకారకాల ప్రమాణీకరణను సెటప్ చేయండి. మీ పరిసరాలు, ఇంటి ముఖభాగం, ఇంటి కీలు, గుర్తించదగిన ల్యాండ్మార్క్లు మొదలైన వాటిని బహిర్గతం చేసే ఫోటోలను పోస్ట్ చేయడం మానుకోండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆన్లైన్ ద్వారా రిపోర్టింగ్ మొదలైనవి. హ్యాకింగ్ అంటే ఏమిటి? హ్యాకింగ్, సైబర్ హ్యాకింగ్ అని కూడా పిలుస్తారు, అనేది డిజిటల్ పరికరం, కంప్యూటర్ సిస్టమ్ లేదా కంప్యూటర్ నెట్వర్క్కు అనధికారిక యాక్సెస్ను పొందడానికి సాంప్రదాయేతర లేదా అక్రమ మార్గాలను ఉపయోగించడం. క్వశ్చన్ నంబర్ 5 పెస్ ఉపగ్రహం గురించి తెలపండి. సందర్భం నాసా ఇప్పుడు తన సరికొత్త భూమిని పరిశీలించే పెస్ ఉపగ్రహం నుండి సైన్స్ నాణ్యత డేటాను బహిరంగంగా పంపిణీ చేస్తోంది. పెస్ ఉపగ్రహం గురించి ప్లాంక్టన్, ఏరోసోల్, క్లౌడ్, ఓషన్ ఎకోసిస్టమ్. పెస్ ఉపగ్రహాన్ని సూర్య సమకాలిక కక్ష్యలో ఉంచారు. పెస్ కోసం ప్రాథమిక విజ్ఞాన పరికరం ఓషన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ OCA. ఇది అతినీలలోహిత నుండి షార్ట్వేవ్ ఇన్ఫ్రారెడ్ వరకు స్పెక్ట్రమ్ అంతటా సముద్రపు రంగును కొలవడానికి రూపొందించబడింది. ఇది 2 పోలారిమీటర్లను కలిగి ఉంది. స్పెక్ట్రోపోలారిమీటర్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ (SPECTION) మరియు హైపర్ యాంగ్యులర్ రీసెర్చ్ పోలారిమీటర్ HRP2. ఈ 2 కలిసి పనిచేయడం వల్ల కాంప్లిమెంటరీ స్పెక్ట్రల్ మరియు యాంగ్యులర్ శాంప్లింగ్, పోలారిమెట్రిక్ ఖచ్చితత్వం మరియు ప్రాదేశిక కవరేజీని అందిస్తాయి. ఈ కలయిక మెరుగైన వాతావరణ దిద్దుబాటును అందించడం మరియు CA మాత్రమే సాధించగలిగే దానికంటే ఎక్కువ ఏరోసోల్ మరియు క్లౌడ్ సైన్స్ డేటా యొక్క సమగ్ర శ్రేణిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. OCI, SPECTION మరియు HRP2 యొక్క సినర్జిస్టిక్ పేలోడ్ ఏరోసోల్ క్లోడోషన్ పరిశోధనలో గణనీయమైన పురోగతిని సాధించడానికి సిద్ధంగా ఉంది. OCA అతినీలలోహిత, కనిపించే మరియు పరారుణ కాంతికి సమీపంలో ఉన్న సముద్రం, భూమి మరియు వాతావరణాన్ని గమనిస్తుంది. ఈ విస్తృతమైన స్పెక్ట్రల్ పరిధితో శాస్త్రవేత్తలు ఫైటోప్లాంక్టన్ యొక్క నిర్దిష్ట వర్గాలను గుర్తించగలరు. ప్రాముఖ్యత: సముద్రంలో సూక్ష్మజీవులు మరియు గాలిలోని కణాలను అధ్యయనం చేయడానికి డేటా పరిశోధకులను అనుమతిస్తుంది. మత్స్య ఆరోగ్యం, హానికరమైన ఆల్గల్ బ్లూమ్లు, వాయు కాలుష్యం మరియు అడవి మంటల పొగ వంటి సమస్యలపై అవగాహనను అభివృద్ధి చేస్తుంది. శాస్త్రవేత్తలు సముద్రం మరియు వాతావరణం ఒకదానితో ఒకటి ఎలా సంకర్షణ చెందుతాయి మరియు మారుతున్న వాతావరణం వల్ల ఎలా ప్రభావితమవుతాయో కూడా పరిశోధించవచ్చు. క్వశ్చన్ నంబర్ 6 భారతదేశం ప్రపంచ క్వాంటం డే 2024ని జరుపుకుంటుంది. వివరాలు తెలపండి. సందర్భం భారతదేశం ఏప్రిల్ 14, 2024న ప్రపంచ క్వాంటం దినోత్సవం 2024ను జరుపుకుంటుంది. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే దాని ఆశయాన్ని హైలైట్ చేస్తుంది. క్వాంటం మెకానిక్స్ ఒకప్పుడు సైద్ధాంతిక రంగాలకు మాత్రమే పరిమితమై ఇప్పుడు ఇంజనీరింగ్ అప్లికేషన్లుగా పరివర్తన చెందింది. దాని సామర్థ్యంతో వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులు చేసింది. క్వాంటం టెక్నాలజీ యొక్క గ్లోబల్ ప్రాముఖ్యత క్వాంటం మెకానిక్స్ లేడ్లు, లేజర్లు మరియు పరమాణు గడియారాలు వంటి ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను మారుస్తుంది. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ మరియు సెన్సింగ్ కంప్యూటింగ్, సురక్షిత కమ్యూనికేషన్ మరియు ఖచ్చితమైన కొలతలను విప్లవాత్మకంగా మార్చడానికి అపారమైన వాగ్దానాన్ని కలిగి ఉన్నాయి. క్వాంటం లీడర్షిప్ కోసం భారతదేశ విజన్. ఆర్థిక వృద్ధి మరియు జాతీయ భద్రత కోసం క్వాంటం టెక్నాలజీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. నేషనల్ క్వాంటం మిషన్ ఎన్క్యూఎం వ్యూహాత్మక పెట్టుబడులు మరియు ఆర్డీ కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ క్వాంటం మిషన్ ఎన్క్యూఎం 6,003.65 కోట్ల బడ్జెట్తో క్యాబినెట్ ఆమోదించిన ఎన్క్యూఎం క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి కోసం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST చే అమలు చేయబడిన ఎన్క్యూఎం అకాడమియా, ఆర్డీ ల్యాబ్లు, స్టార్టప్లు మరియు పరిశ్రమల మధ్య థీమాటిక్ హబ్లను స్థాపించడం మరియు సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. నేపథ్య కేంద్రాలు మరియు సహకార ప్రయత్నాలు క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్ మరియు మెటీరియల్స్ డివైజ్లను కవర్ చేసే 4 థీమాటిక్ హబ్లను ఏర్పాటు చేయాలని ఎన్క్యూఎం యోచిస్తోంది. క్వశ్చన్ నంబర్ 7 కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి ప్రైవేట్ బ్యాంకుగా HDFC బ్యాంక్ గురించి తెలపండి. సందర్భం: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో కొత్తగా శాఖను ప్రారంభించడంతో కేంద్ర పాలిత ప్రాంతంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఇది నిలిచింది. వివరణ: ఇటీవల భారత్ మాల్దీవుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో లక్షద్వీప్ను టూరిస్ట్ హబ్ మార్చడానికి కేంద్రం నిర్ణయించింది. ఈ తరుణంలో లక్షద్వీప్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ముందుగా HDFC తన బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త శాఖ ద్వారా ప్రజలకు పర్సనల్ బ్యాంకింగ్, రిటైలర్లకు QR ఆధారిత లావాదేవీలు, డిజిటల్ బ్యాంకింగ్పై దృష్టి సారించి విస్తృత శ్రేణి సేవలను అందించడం ద్వారా కేంద్రపాలిత ప్రాంతంలో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. HDFC బ్యాంక్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని పర్యాటక ప్రదేశాల్లో శాఖలను కలిగి ఉండగా ఇప్పుడు లక్షద్వీప్ ద్వీప్లో కూడా కొత్త శాఖను ప్రారంభించింది. ఇది డిసెంబర్ 31, 2023 నాటికి దేశవ్యాప్తంగా 8,091 బ్రాంచ్లను కలిగి ఉంది. క్వశ్చన్ నంబర్ 8 సిక్కింలో యాంటీ ట్యాంక్ మిసైల్ శిక్షణ గురించి తెలపండి. సందర్భం: భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సిక్కింలో 17,000 అడుగుల ఎత్తులో హిమాలయాల వంటి పర్వత ప్రాంతాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించి సమర్థవంతంగా ఉండేందుకుగాను సైనికులను సిద్ధం చేయడానికి ఏ పరిస్థితులలోనైనా వారిని సన్నద్ధంగా ఉంచడానికి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ATGM శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వివరణ: ఈస్టర్న్ కమాండ్లోని మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ యూనిట్ల నుంచి క్షిపణి ఫైరింగ్ డిటాచ్మెంట్లు ఈ శిక్షణలో పాల్గొన్నాయి. ఈ శిక్షణ కార్యక్రమం డైనమిక్, స్థిర లక్ష్యాలపై ప్రత్యక్ష కాల్పుల దృశ్యాలపై దృష్టి పెట్టింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏక్ మిస్సైల్ ఏక్ ట్యాంక్ అనే నినాదంతో కూడిన వ్యూహాత్మక లక్ష్యంతో త్రిశక్తి కార్ప్స్ నిర్వహించింది. క్వశ్చన్ నంబర్ 9 కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణ ఏది? PPSC గ్రూప్ 2 2011 1 నెల్లూరు 2 మచిలీపట్నం 3 మోటుపల్లి 4 ధరణికోట. జవాబు 3. వివరణ: మోటుపల్లి ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చినగంజాం నుండి 10 కి.మీ. దూరంలోనూ సమీప పట్టణమైన చీరాల నుండి 20 కి.మీ. దూరంలోనూ ఉంది. 1298లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజవంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్తూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లిలో ఒక ప్రాచీన రామాలయం ఉంది.
కాకతీయ గణపతి దేవుడు తన పాలనాకాలములో కట్టించిన ఏకైక దేవాలయము మోటుపల్లిలో 1249 ప్రాంతంలో కట్టించిన ఆలయమే. మోటుపల్లి రేవులో వేయించిన శాసనం ద్వారా విదేశ వర్తకులకు హామీ ఇచ్చి గణపతి వాణిజ్యం ప్రోత్సహించినాడు. క్రీ.స 1287లో ఓడరేవును సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాణి రుద్రమదేవి హయాంలో ఓడరేవులో జరిగిన వాణిజ్య కార్యకలాపాలపై స్పష్టమైన వివరణ ఇచ్చాడు. క్వెశ్చన్ నంబర్ 10 ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాలలో కొలవడానికి కింది వాటిలో ఏది కారణం? యూపీఎస్సీ 2021 ఆ నక్షత్ర వస్తువుల మధ్య దూరాలు మారవు. బి నక్షత్ర వస్తువుల గురుత్వాకర్షణ మారదు. సి కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖలో ప్రయాణిస్తుంది. డి కాంతి వేగం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. జవాబు డి కాంతి సంవత్సరం అనేది అంతరిక్షంలో దూరాన్ని కొలవడం. ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాలలో కొలుస్తారు ఎందుకంటే కాంతి వేగం విశ్వం అంతటా స్థిరంగా ఉంటుంది మరియు అధిక ఖచ్చితత్వంతో ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @nరేష్ అకాడమీ 5509.